ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నా పేరు జక్కరయ్య. యేసు మహిమ ప్రార్థన మందిరము పరిచర్య. మరి దేవుడు మాకు జీవితంలో అద్భుత రీతిగా పరిచర్యను కొనసాగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మనం చూసినట్టయితే అనేక జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము క్రీస్తు యేసుకు తగినటువంటి ప్రతిఫలము, యేసుకు తగినటువంటి జీవితాలు జీవించడానికి అంచగాన పడుతున్నాయి. కాబట్టి ఈ దినము అనేకులు మనకు సాక్ష్యం చూసి అనేకులు మన వైపు చూస్తూ ఉన్నారు. క్రిస్మస్ అనగా క్రీస్తు యేసు జన్మించి ఉన్నాడని అనేకులు అనుకుంటూ ఉన్నారు. కాబట్టి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఒక వాగ్దానం. ఎందుకంటే క్రీస్తు యేసు జన్మించి ఉన్నాడు, కానీ వారి యొక్క జీవితంలో పరిపూర్ణత, పరిశుద్ధత ఏమాత్రం కూడా లేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి ఎందుకంటే క్రీస్తు యేసు ఎవరి జీవితంలోనైతే జన్మించినాడో వారి యొక్క జీవితంలో గొప్ప సాక్ష్యము, గొప్ప ఆశీర్వాదము, అనేకులకు మాదిరికరంగా, అనేకులకు మహిమకరంగా వారి యొక్క జీవితాలు ఉంటున్నా అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎందుకంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అందుకిదే మీకు ఆనవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యము విని, ఆ వాక్యము అనుసరించి, ఆ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అది దేవునికి మహిమ వస్తుంది. సర్వోన్నతమైనటువంటి స్థలములో దేవునికి మహిమ, మరి మీకు ఇష్టమైనటువంటి బిడ్డలకు భూమి మీద సమాధానము, శాంతి కలుగునుగా కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రకంగా దేవునికి మహిమ రావాలంటే మొట్టమొదలు మనము పరిశుద్ధతను కలిగి ప్రభు యొక్క సన్నిధానములు జాగ్రత్తగా, ప్రభుకు మహిమకరంగా, ప్రభుకు ఇష్టమైనటువంటి జీవితము మనం జీవించినప్పుడే నిజమైన క్రిస్మస్, ఆ క్రిస్మస్కు కావలసినటువంటి సంతోషము కూడా మనం చూడగలుగుతాము. ఆ క్రిస్మస్లో ఉన్నటువంటి సంతోషం ఏంటంటే క్రీస్తు యేసుకు మన హృదయము ఎప్పుడైతే అప్పగిస్తామో అప్పుడు నిజంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి క్రిస్మస్ మన జీవితంలో జరుగుతుంది. మొట్టమొదలు మన జీవితంలో దేవుడు జన్మించాలా, జన్మించిన తర్వాత నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని ప్రభు కొరకు అంకితపరచుకొని ప్రభు ఒక రాజ్యం కొరకు సిద్ధపడినట్టయితే చాలా మంచి సాక్ష్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.